ఏంటి సార్ ఎలన్ మస్క్ గురించి ఏం చెప్తారు? కొత్తగా కనిపెడుతున్నారుగా. ఎలాన్ మస్క్ అనేవాడు చాలా పెద్ద మనిషి అబ్బా. ఎందుకంటే ఆయన ప్రపంచంలోనే స్పేస్ ఎక్స్ అనే కంపెనీ పెట్టాడు. తర్వాత టెస్లా కార్ కంపెనీ పెట్టాడు. ఇప్పుడు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్. ఆయన థింకింగ్ ఏంటంటే 10 సంవత్సరాలు ప్లాన్ చేస్తారు. ఆ 10 సంవత్సరాల పని 1 సంవత్సరంలో చేస్తారు. అంటే చాలా టఫ్. ఆయన అనుకునేది సాధిస్తాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా నేను వార్తలు వింటున్నా, ఎంతవరకు నిజం రైట్ అంటే వార్తలు అయితే రూమర్స్ వస్తున్నాయి. దే ఆర్ ఫైండింగ్ అవుట్ అమెరికా నుండి ఇండియాకి, ఢిల్లీకి ఎన్ని గంటలో తెలుసా మీ ప్రయాణం? 16 నుండి 17 గంటలు ఒకసారి. ఇప్పుడు అదే ప్రయాణం 40 నిమిషాలు, 50 నిమిషాల్లో అయిపోద్ది అంటున్నాడు. పాసిబుల్ ఉందా? 1 అవర్ ప్రపంచంలో ఏ మూల నుండి ఏ మూలకి వెళ్ళినా 1 అవర్లో వెళ్ళిపోతారంటున్నారు. అది ప్లైన్ కాదు, రాకెట్. ఒక ట్రిప్లో 1000 మంది ఉంటారంటున్నారు. అంటే అసలు గంట సేపు అంటే ఎన్ని లక్షలైనా పెడతారు. ఎంత టైం? మొత్తం 15 గంటలు మిగులుతున్నాయి. సో దట్స్ ఎ బిగ్ ఇన్వెన్షన్. ట్రయల్స్లో ఉంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అది రావచ్చు. అది కానీ వస్తే మాత్రం వండర్స్. ఎందుకంటే 16-17 గంటలని 1 గంట 40 నిమిషాల్లో చేస్తున్నాడు. ఇట్స్ అంటే ప్రైస్ ఎంత ఉంటుంది అని చెప్పలేదు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్వెన్షన్ అయితే. అట్లానే ఇండియాకి రావడానికి ట్రై చేస్తున్నాడు. మొన్న లోకేష్ వెళ్ళినప్పుడు కూడా టెస్లా వాళ్ళని కలిసి ఏపీకి ఇన్వైట్ చేశాడు. ఇండియాలో ఆయన యూనిట్స్ లేవు. చైనాలో పెద్ద ప్లాంట్ ఉంది, టెక్నికల్ ఐటమ్స్ చేసేవి. ఇక్కడ ఇండియాలో లేవు. సో ఇండియాలోకి ఆహ్వానిస్తే కొన్ని ఆటంకాల వల్ల ఇండియాలోకి రాలేకపోతుంది. ఇప్పుడు ఏమైంది? ట్రంప్ గెలవడానికి కారణం ఈయన. ట్విట్టర్లో అడ్వర్టైజ్ చేసి ట్రంప్ని గెలిపించారు. లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్లో అడ్వైజరీ పోస్ట్ డోజ్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంది, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. అంటే గవర్నమెంట్ పని విధానాలు, చేసే విధానాలు, పాలసీలు ఎలా ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయా లేదా అది. సో అందులో అడ్వైజర్ ఇచ్చాడు ఈయన. ప్లస్ ఈయనకి ఇంకొక ఆయన ఇండియన్ పర్సన్ అమెరికాలో వివేక్ రామస్వామి. వీళ్ళిద్దరూ అడ్వైజర్. అంటే గవర్నమెంట్ పనితీరుని పరిశీలిస్తారు, అబ్జర్వ్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి పెట్టారు. ఏమీ లేనప్పుడే ట్రంప్ ఎన్నో చేశాడు. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉందంటే ఏమవుతుంది? ట్రంప్కి రైట్ హ్యాండ్ లాగా ఉంటాడు ఆయన. ఏమంటే ఏం అద్భుతాలు జరుగుతాయో మీకు తెలుసు. ఆయన ఎక్కడ పెట్టినా గంటకి కాదు నిమిషానికి వేల డాలర్లు. సో అది ఒక మంచి పని. రెండోది ఏమంటాడంటే ఫోన్ గురించి మాట్లాడుతుంది. మొబైల్ ఫోన్ ఏంటంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఫోన్లు శాంసంగ్ కానీ ఆండ్రాయిడ్ మన ఐఫోన్ కానీ ఉంది కదా. ఐఫోన్ ఏమంటున్నారు ఇప్పుడు? ఆండ్రాయిడ్ ఐఫోన్ ఇప్పుడు 1,50,000 1,60,000 16 Pro ఏదో చేస్తున్నాడు. శాంసంగ్ ఆండ్రాయిడ్ ఫోన్ 2 లక్షల దాకా ఉంది, జెట్ స్పెసిఫికేషన్. ఇప్పుడు రాబోయే ఫోను మీరు విషయాలు అంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇప్పుడు తేబోయే ఫోను సిమ్ కార్డ్ అక్కర్లే, రోమింగ్ ఛార్జెస్ లేవు, ఛార్జింగ్ అక్కర్లే, 108 మెగాపిక్సెల్. ఓకే. అట్లానే స్టోరేజ్ కెపాసిటీ 1 TB టెరాబైట్స్. అంటే ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడా లేవు. ఇప్పుడు మన ఇక్కడ ఆంధ్ర వెళ్ళినా లేకపోతే తమిళనాడు వెళ్ళినా నీ రోమింగ్ ఛార్జెస్ పడిపోతాయి. ఇవన్నీ లేకుండా టవర్స్ ఏముండు, వాట్ సాటిలైట్ కనెక్ట్ అవుతుంది సపరేట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నారు, ఎయిర్టెల్ వీళ్ళందరూ టవర్స్ వేస్తున్నారు. ఇది ఒకటే వరల్డ్లో ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు ఫోన్. సో ఇది ఒక పెద్ద అద్భుతం అని చెప్పొచ్చు. అలాంటి ఫోన్ వచ్చిందంటే రేట్ కోసం ఆలోచించారు జనాలు. 2 లక్షలు చెప్తాము, రేట్ అనేది రివీల్ చేయలేదు. బట్ ఇవి ట్రయల్స్లో ఉన్నాయి. ఈ ఫోన్ కనుక ఇన్వెంట్ అయితే కనుక సూపర్గా ఉంటుంది.